హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సింహాచలం గిరి ప్రదక్షిణ మేము ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నామో ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే స్వామివారి తొలిపవంచ దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ అనేది కొట్టి ఆ తర్వాత మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలండి. మేమైతే ఈవినింగ్ 4కి స్టార్ట్ చేసాము. చూడండి ఎంతమంది జనం అయితే ఉన్నారో. అస్సలు నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడతాం. తొలిపవంచ నుండి అయితే నడుచుకుంటూ మేము హనుమంతవాకు వచ్చామండి. చూడండి కనిపిస్తుంది కదా, అదే కైలాసగిరి కొండ. కానీ మేము ఆ వేలో వెళ్ళలేదండి. ఈ ఇయర్ 2 వేస్లో సపరేట్ చేశారు. మేమైతే ఎంవిపి కాలనీ సైడ్ వచ్చాము. చూడండి కనిపిస్తుంది కదా, అదే మెడికవర్ హాస్పిటల్. జనం ఎక్కువ అవడం వల్ల ఈ సైడ్ నుంచి పంపించారు మమ్మల్ని. మేమైతే ఇటువైపు వచ్చాము. చూడండి ఇక్కడైతే చాలా ట్రాఫిక్ అనేది అయిపోయింది. మేము కూడా మధ్యలోనే ఉండిపోయామండి. ఒక 1/2 అవర్ వరకు ఇలాగే ఉంది, తర్వాత కొంచెం క్లియర్ అయింది. మేమైతే అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చాము. చూడండి రోడ్డు సైడ్లో ఇలా దేవుడి విగ్రహాలు అయితే పెడతారండి. వాళ్ళే ఫుడ్ కూడా డొనేట్ చేస్తుంటారు. చాలా బాగా పెట్టారు. ఫుడ్ అవనివ్వండి, నెక్స్ట్ టాయిలెట్స్, వాటర్, ఇంకా అన్నీ కూడా మనకి చాలా ఇదిగా పెడతారు. చూడండి ఇలా దేవుడు ఫొటోస్ అవి పెట్టి పూజలు అవి చేస్తుంటారు. మనకి అక్కడ ప్రసాదం కూడా పెడుతుంటారు. అలా చూసుకుంటూ దేవుడికి దర్శనం చేసుకుంటూ అలాగ ప్రసాదం ఏమైనా తీసుకొని అలా నడుచుకుంటూ రావాలండి. మనం వస్తుంటే మనకు అసలు 33 కిలోమీటర్లు ఎంత తొందరగా నడిచేసామా అని అనిపిస్తుంది. సింహాచలం గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగుంటుందండి. చూడండి మెడికల్ క్యాంపస్ కానివ్వండి అన్నీ చాలా అందుబాటులో ఉంటాయి. ఏదైనా ఇంకా అలా చూస్తూ ఉంటే మాకు చాలా తొందరగా అయిపోతుంది గిరి ప్రదక్షిణ అనేది. మేము నడిచేసామా అప్పుడే అన్నట్టుగా ఉంటుంది. ఇలా వచ్చేసరికి మేము ఒక సింహాచలం వేవ్ సైడ్ వచ్చామండి ఆల్రెడీ. చూడండి ఇక్కడికి వచ్చేసరికి జనాలందరూ చాలా నీరసంతో ఉన్నారు. మేము కూడా అలాగే ఉన్నాము. చూడండి అందరూ ఎక్కడ పడితే అక్కడే పడుకుండిపోయి ఇంకా మేము నడవలేము అన్న స్థితిలో ఉంటారు. కానీ మళ్ళీ లేచి నడుస్తారు అందరూ. ఇక్కడ నుంచి ఇంకో 3 km వెళ్ళామంటే మనకి తొలిపవంచ అన్నది వస్తుందండి. చూడండి ఎంత జనం అయితే ఉన్నారో. అలాంటిది మొత్తం లెక్కేయండి ప్లేస్లో ఎంతమంది ఉంటారో. ఈ విధంగా మనం మేమైతే తొలిపవంచ దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొడేసి మళ్ళీ దేవుడి దర్శనం అనేది చేసుకుంటే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.